హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు నేను ఉల్లి పెసరట్టు అలాగే ఉప్మా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని వేరుశనగపప్పు, వేపిన శనగపప్పు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేపేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా సాల్ట్, చింతపండు వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని పోపు గింజలు వేసేసుకుని కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పోపు పెట్టేసుకుని చట్నీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుని కొద్దిగా వేరుశనగపప్పు అలాగే శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ముక్కలు వేసేసుకుని ఇవి వేపేసుకోవాలి ఒక 60%. తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు లాస్ట్లో వేసేసుకోండి, సరిపోతుంది. ముందే వేసేస్తే మాడిపోతాయి ఇవి. సో ఇలాగా కొద్దిసేపు వేపండి, అవి కూడా వేగేస్తాయి. ఇప్పుడు దీనిలోకి నా దగ్గర ఆల్రెడీ కాజు వేపేసి ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరైతే ముందే వేసేసుకోవచ్చు పచ్చివి అయితే. సో ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను 1 గ్లాసు రవ్వకి. ఇది నీళ్ళు మరిగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా మరిగిపోయిన తర్వాత 1 గ్లాసు రవ్వ వేసేసి చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. ఇలాగ దగ్గర పడేటప్పటికి 2 స్పూన్లు నెయ్యి వేసేసి ఇది కూడా చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి. ఇప్పుడు పెసరపప్పు 1 గ్లాస్ తీసుకుంటున్నాను. అలాగే బియ్యం పావు గ్లాస్ తీసుకుని ఒక 2 టైమ్స్ నానబెట్టేసి బాగా 2 సార్లు కడిగేసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. దానిలో సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి. ఇలాగ కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు ఒకసారి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి నేను ఐరన్ ప్యాన్ పెట్టుకుంటున్నాను. మీరు మామూలు నాన్ స్టిక్ అయినా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ దోశని ఇలాగా వేసేసుకుని దీని మీద సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కొద్దిగా కొబ్బరి కారం కానీ నల్ల కారం కానీ ఆప్షన్ మీ ఇష్టం వేసేసుకుని లైట్గా ఆయిల్ వేసేసుకుని 2 వైపులా ఇలాగా చక్కగా కాల్చేసుకుని తీసేసి సర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మరొక దోశ వేసేసుకుని మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఉప్మాని దీని మీద వేసేసుకోవాలన్నమాట. ఇలాగా చక్కగా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఫస్ట్ హైలో పెట్టి దోశ వేసుకున్న తర్వాత ఉప్మా వేసేటప్పటికి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. మళ్ళీ హైలో పెట్టేస్తే అది మాడిపోతుంది అనమాట. సో దీన్ని ఇలాగా తీసి కాల్చేసుకుని తీసేసుకోవాలి. ఇది కొంచెం రెడ్గా వస్తేనే బాగుంటుందండి పెసరట్టు. మీకు ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే ముందుగానే తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు మరొక దోశ వేసేసుకుని దాని మీద కూడా ఉప్మా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు ఇలాగ డైరెక్ట్గా తిరిగేసుకోవాలి అని అనుకుంటే కనుక కొద్దిగా ఇటువైపు ఫోల్డ్ చేసి కొద్దిగా ఇటువైపు 2 వైపులా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకుని తిరిగేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా కాలుతుంది 2 వైపులా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.